హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మాగాయ పచ్చడి కలుపుకోవడం తెలుసుకుందాము. ఫస్ట్గా అండి మామిడికాయల్ని మనము పైన చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకొని ఇలా పొడుగు పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని ఒక రెండు రోజులు ఊరబెట్టుకోవాలండి. సో 3 days అంటున్నారు, కానీ 2 days మంచిగా ఊరబెట్టుకోవాలి. 2 nights అనమాట. 2 రోజులు ఊరబెట్టుకొని 3వ రోజుకి ఊట వస్తుంది అనమాట. ఊట వస్తే ఆ ఊట పిండేసి ఈ ముక్కలు ఉంటాయి కదండి, ఈ ముక్కల్ని ఎండబెట్టుకోవాలండి. ముక్కల్ని ఒకరోజు బాగా ఎండ వస్తే ఒకరోజు ఎండితే సరిపోతుంది. ఊట కూడా ఎండలో పెట్టుకోవాలండి. ఊట ఒకరోజు ఒక 4-5 గంటలు ఉంటే సరిపోతుంది. తర్వాత మనము ఈ ఊట ఉంటుంది కదండి, ఆ ఊటలోనే మనము 4 గ్లాసుల ముక్కలు అనుకోండి, ఆవకాయ మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి 4 గ్లాసుల ముక్కలు అయితే ఇదిగోండి మనకి ఉప్పావు కంటే కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని 2 స్పూన్ల పసుపు వేసుకొని ఊరబెట్టుకోవాలి. 3 days. 3 days ఊరబెట్టుకున్న తర్వాత ఆ ముక్కల్ని పిండుకోవాలని చెప్పాం కదా, ఆ ముక్కల్ని పిండేసుకొని అవి ఎండబెట్టుకోవాలండి. ఒక 1 day ఎండితే బాగా ఎండొస్తేనే 1 day ఎండ సరిపోతుంది, లేకపోతే 2 days ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఈ ఊటను కూడా ఒకరోజు ఒక 3 hours పెడితే సరిపోతుంది. ఆ ఊటలోనే మనము ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల ముక్కలు తీసుకున్నాం కదా, దానికి ఇదిగోండి గ్లాస్కి సగానికంటే కొంచెం ఎక్కువగా కారం తీసుకోవాలండి. 3 mango కారం తీసుకోవాలి. మా కారం తీసుకొని కొంతమంది ఆవపిండి వేస్తారండి, ఇది ఆప్షన్. ఒక పావు గ్లాస్ కంటే కూడా తక్కువ, అది మీ ఇష్టం అండి. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. మేమైతే వేసాము. ఆవపిండి కొంచెం, తర్వాత మెంతుల పొడి అండి. మెంతుల పొడి ఒక 4 స్పూన్లు వేసుకోండి. కొన్ని విడిగా మెంతులు కూడా కొన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ తీసుకోవాలండి, పల్లి నూనె తీసుకొని మనం తిరమాతలాగా వేసుకోవాలండి మంచిగా. అయితే ఈ నూనె కూడా మనం ఈ గ్లాస్ నిండా తీసుకోవాలండి. ఈ గ్లాస్ నిండా తీసుకొని కొంచెం గ్లాస్ కంటే కొంచెం ఒక గ్లాస్ వేసి మళ్ళీ పావు కూడా వేసుకోవాలి. ఆ గ్లాసు పావు నూనె వేసి అందులోనే ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసి కొంచెం 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేయాలండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇంగువ ఒక 3 స్పూన్ల దాకా వేయాలండి. ఇంగువ ఎంత ఉంటే ఈ మాగాయకి అంత టేస్ట్ అండి. అలా వేసుకొని ఇదిగో చూడండి, ఇలా తిరమాత మనం వేసుకుంటాం కదండి బాగుంటుంది. అయితే ఇది మొత్తం చల్లారిపోవాలండి. మనం వేసుకునే ఈ తిరమాత అంతా చల్లారిపోయిన తర్వాతనే మళ్ళీ ఈ ముక్కల్లోకి మనం కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే రుచికరమైన మాగాయ రెడీ అండి. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. అయితే ఇందులో కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారండి, కానీ మేము మాగాయలో వెల్లుల్లిపాయలు వేయలేదు. అది మీ ఇష్టం అండి. మీకు ఒకవేళ తింటారు అనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా